సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు ప్రతిరోజు ఏదో ఒకటి తినాలి, స్నాక్స్ కావాలంటున్నారు. నేనైతే ఇది చేశాను. చాలా హెల్తీ కాబట్టి ఇక్కడ నేను అవిసె గింజలు, అదేవిధంగా బాదము, కాజు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అవిసె గింజలు వచ్చేసి 200 గ్రాములు తీసుకున్నానండి. అంటే మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఒక 100 గ్రామ్స్ గుమ్మడి గింజలు, అదేవిధంగా 50 గ్రామ్స్ వాటర్ మిలను తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన వేసవి కాలంలో పిల్లలందరూ ఆ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇష్టమైన చేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు బయట ఫుడ్కి అలవాటు అయ్యే బదులు ఇంట్లో ఏదో ఒకటి చేస్తే మనం కూడా మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా ఇంట్లో ఉన్నప్పుడు చేసి పెడితే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. చూసారు కదా, చాలా హెల్దీ అండి. ఇవి మనకు వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ కాబట్టి మనకు చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తినని వాళ్ళని కూడా మనం అలవాటు చేసి తినిపించాలండి. చూస్తారు కదా, బయట ఏదో స్నాక్స్ తినే బదులు రోజుకొకటి చొప్పున తింటే ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి. ఇక్కడ వచ్చేసి మనము దీంట్లో బెల్లం వేసానండి. పిల్లలు ఎక్కువ బెల్లం ఇష్టపడతారు. మనకి ఖర్జూర వేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను ఖర్జూర వేయలేదండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇదంతా కలిసి 750 గ్రామ్స్ అండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా ఉంది. నేనైతే ఇలా మా పిల్లలకు అప్పుడప్పుడు చేసి ఇస్తుంటాను, నెలకు ఒకసారి. సో కనీసం వారంలో 3 రోజులైనా మనం ఇట్లాంటి ఫుడ్ ఇస్తే చాలా వాళ్ళకి మంచి పోషకాలు అందించిన వాళ్ళం అవుతాము. చూసారు కదా, అంటే మనం ఏదైనా వేసుకోవచ్చు అండి. నాకు ఇక్కడ అందుబాటులో ఉన్న ఒక 4-5 రకాలు వేసాను. ఇందులో కూడా మనము ఇంకా వేరే కూడా వేసుకుంటారండి. అంజీరా వేస్తారు స్వీట్నెస్ కొరకు. చూసారు కదా, కిస్మిస్ కూడా వేసుకుంటారు. అంటే ఇంట్లో పిల్లలు ఏది తింటారో అంటే మినిమం ఒక 4-5 రకాలు ఇస్తే మంచిది అన్నట్టుగా నేను ఈ విధంగా చేశాను. మామూలుగా రెగ్యులర్ గా నువ్వులు పల్లీలతో చేస్తారు కదా, వాటితో పాటు ఇలా చేస్తే అవిసె గింజలు చాలా మంచివి కాబట్టి ముఖ్యంగా జుట్టు రాలడము, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇవి తినాలండి. ముఖ్యంగా ఆడపిల్లలకండి, టీనేజ్ వచ్చే పిల్లలకు, ఎదిగే పిల్లలకు చాలా మంచిదండి. బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ ఫుడ్ వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా చేస్తాను. మనము లడ్డులు కాకుండా కానీ పట్టీలలాగా, పలకల్లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.